నమస్తే, వెల్కమ్ టు ఏబీన్ ఆంధ్రజ్యోతి. సో రైట్ నో మనతో పాటు అందరికీ కూడా సూతింగ్ వాయిస్ అనగానే ఫస్ట్గా గుర్తొచ్చేది ఎవరో తెలుసు కదా, అదితి బావరాజ్ గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడేద్దాం. హలో అదితి గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా బాగున్నారు, అది మీరు చెప్పాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క తెలుగు జాతిని ఒక సాహిత్యాన్ని ఇంటర్నేషనల్ వరకు స్ప్రెడ్ చేసి ఆస్కార్ తీసుకున్న మన చంద్రబోస్ గారికి ఇలా ఫెలిసిటేషన్ జరుగుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా చాలా ఆనందంగా ఉంది. నేను ఆయన రచనలో ఇదివరకు సినిమాల్లో పాడడం జరిగింది. బట్ ఆయనకి డెడికేట్ చేస్తూ ఈ మొత్తం ప్రోగ్రామ్ ఎన్ని పాటలు అసలు వాళ్ళకి షార్ట్ లిస్ట్ చేసుకోవడానికే చాలా టైం పట్టింది. అన్ని అద్భుతమైన పాటలు ఉన్నాయి. సో ఈ ప్రోగ్రాంలో నేను ఒక భాగంగా పార్టిసిపేట్ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్లీ వన్ ఆఫ్ ద ఫస్ట్ పీపుల్, నాకు 16 ఏళ్ళు 15-16 ఉన్నప్పుడు యుఎస్లో ఒక కాంపిటీషన్ జడ్జ్ చేసి నువ్వు సింగర్ అవుతావు, నీలో ఉంది అని చెప్పిన వ్యక్తి చంద్రబోస్ గారు. సో ఆయనకు మళ్ళీ నేను డెడికేట్ చేస్తూ ఇన్ని పాటలు పాడడం వెరీ వెరీ హ్యాపీ, చాలా ఆనందంగా ఉంది. సో ఎవరైనా పాటలు పాడుతుంటే వినాలనిపిస్తూ ఉంటుంది, మీరు మాట్లాడుతుంటే అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. అయ్యో, ఇది బాయ్స్ చెప్తే బాగుంటుంది అనుకుంటున్నారు కదా. సో స్వీట్, థ్యాంక్ యూ. వస్తున్న ఈ ప్రెసెంట్ డేస్లో చాలా మంచి సాంగ్స్ వదిలేరు. ప్రతి ఒక్కరి యొక్క ప్లేలిస్ట్లో అన్నిటిలో కూడా అది లూప్గా వెళ్తూ ఉన్నాయి. ఇలాగ లవ్ రెడ్డిలో ఒక సాంగ్, అలాగే సాంగ్స్ వస్తూ ఉన్నాయి కదా, మా కోసం ఒక 2 సాంగ్స్. షూర్. ఇప్పుడు చంద్రబోస్ గారి కోసం వచ్చాను కాబట్టి ఆయన రైటింగ్లో ఒక పాట, ఒక 1 లైన్ పాడతాను. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదకమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. సూపర్ సూపర్. ఆ సాంగ్ మేము అందరం ప్రతి ఒక్క సింగర్ అదే పాడుతున్నాం. నేను ఎవరికి మౌనంగానే ఎదగను. అవునా? ప్రతి ఒక్కరు ఓకే, అయితే మన సాంగ్ పాడదాం. తెలియదే సాంగ్ ప్రతి ఒక్కరికి ఫేవరెట్. ఎవరైనా సరే నేను ఇక్కడికి అదితి గారిని వెళ్తున్నాం అంటే తెలియదే అంటున్నారు. మీ అందరి యొక్క అభిమానుల కోసం తెలియదే సాంగ్ అండ్ లవ్ రెడ్డిలో నీ ప్రేమకై ఒక సాంగ్, అది ఒకసారి. తెలియదే తెలియదే ఇది వరకిప్పుడైన మనసుకే ప్రేమొకటుందని, నిజమిదే రుజువిదే ఎదలో మొదలైంది అలజడే, ఏమోను అని పరిచయం ఒక వింతగా మలిచెను కలిసేంతగా, మరి మరి తలచే నిన్నిలా మరువలేనంత, అడుగులు ఎటు సాగినా అడుగును నిన్ను తెలుసునా, గడిచిన మన సమయము నిజముగా నిలిచేనా, పద పదమని మనసు ఇప్పుడిలా జతపడమని అడుగుతోందిగా, అరే 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 ఎందుకు ఇలా కుదురుగా నన్ను ఉండే నీదుగా. సూపర్. మాకు అసలు థ్యాంక్ యూ. షూర్ షూర్. సింగర్స్ కి అండ్ లిరిసిస్ట్ కి ఉండే ఒక రిలేషన్ ఏంటి, అండ్ మీకు చంద్రబోస్ గారికి ఉన్న రిలేషన్? షూర్ షూర్. సో ఒక్క లిరిసిస్ట్ అంటే మనం చెప్పలేము, ఎందుకంటే మేము అందరూ రాసిన పాటలు పాడతాం, అందరితో ఇంటరాక్ట్ అవుతాం. రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ చేయడం వల్ల అందరూ జడ్జెస్గా వస్తారు, అండ్ ఒక్కొక్క లిరిసిస్ట్కి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుందంటారు కదా. సో ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ వే ఆఫ్ రైటింగ్ అ సాంగ్. బట్ నాకు చంద్రబోస్ గారు నాకు చాలా ఏళ్ళు బట్టి తెలుసు, 2016 నుంచి తెలుసు. నా ఫస్ట్ నేను స్టేజ్ ఎక్కి కాంపిటీషన్లో పాడడం కూడా ఆయన ముందరే పాడాను నేను. సో నాకు ఆయనతో ఆ పరిచయం ఉండడం వల్ల నాకు చంద్రబోస్ గారు చాలా ఇష్టం. అండ్ ఆయన మాట్లాడేటప్పుడు ఎక్కడ ఇంగ్లీష్ వాడరు, ఆయన మామూలుగా మాట్లాడేటప్పుడు తెలుగులోనే స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడతారు. నాకు ఎంతో చాలా ఇష్టం అనిపిస్తుంది. అది చాలా కష్టం మాట్లాడడం, ఇంగ్లీష్లో మాట్లాడకుండా మనం ఒక సెంటెన్స్ కూడా కంప్లీట్ చేయలేం. అలాంటిది ఆంగ్లముతో పనది. సో అందుకే ఇట్స్ వెరీ టఫ్ జాబ్. అండ్ ఆయన చాలా ఈజీగా సునాయాసంగా మాట్లాడతారు ఆయన. సో ఆయన చాలా ఇష్టం, చంద్రబోస్ గారు ఇష్టం, అనంత శ్రీరామ్ గారు, సరస్వతి పుత్ర రామజోగ శాస్త్రి గారు, సినిమాల సీతారాం శాస్త్రి గారు, ఎంతమంది రచయితలు ఉన్నారు. అండ్ వీళ్ళందరి లిరిక్స్లో మేము పాడడం, సినిమాల్లో పాడడం, మళ్ళీ వీళ్ళ ప్రోగ్రామ్స్లో వీళ్ళ పాటలు లైవ్ షోస్లో కానీ పాడడం, ఇట్స్ అ బ్లెస్సింగ్. అండ్ ఎప్పుడైనా ఒక లిరిసిస్ట్ రాస్తారు, బట్ ఒక సింగర్ ప్రాపర్గా దాన్ని ప్రొనౌన్సియేట్ చేసి పాడగలిగితే ఆ లిరిక్స్కి ఉన్న ప్రాధాన్యత తెలుస్తుంది ఆడియన్స్కి. సో ఇట్స్ అ వెరీ వెరీ
నాట్ అ కాంప్లికేటెడ్ రిలేషన్షిప్ అని చెప్పొచ్చు, కానీ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ లిరిసిస్ట్. ఎప్పుడైనా రికార్డింగ్స్కి వెళ్ళినప్పుడు కూడా లిరిసిస్ట్ పక్కన ఉంటారు, పాడిస్తారు. ఎందుకంటే పదాలు తప్పు పడకూడదని, అర్థాలు మారిపోతాయి.